ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడన్నా మొదలు కావచ్చు. నాకు తెలిసి బీహార్ ఎలక్షన్స్ తర్వాత మొదలు కావచ్చు. తాత ట్రంప్కి మళ్ళీ ఒక చిన్న తీటలేసింది. ఏందనంటే ఈ బగ్రామ్ బేస్ ఉంది కదా మన ఆఫ్ఘనిస్తాన్లో, అక్కడికి వచ్చి మళ్ళీ నేను తీసుకుంటాను వదిలిపెట్టి పోయిండు, మళ్ళీ ఇప్పుడు వస్తానంటున్నాడు. ఎందుకు? చైనా మీద కన్ను పెట్టండి. రసవత్తరమైన సబ్జెక్ట్ ఏంది తెలుసా? రష్యా దీన్ని అపోజ్ చేసింది, చైనా అపోజ్ చేసింది, భారత్ కూడా అపోజ్ చేసింది. అది చూడండి, ఇప్పుడు మిజైల్ ఇచ్చి ఇదంతా చేసినాక పాకిస్తాన్ కూడా అపోజ్ చేసింది. అయితే ఇప్పుడు ఇవంతా ఏమవుతుందని అంటే ముల్లా మునీర్ గాడు, ట్రంప్, పక్కకున్న యూనిసు వీళ్ళందరూ కలిసి ఒక రోర్ క్రియేట్ చేసింది. ఏందనంటే ఒక చూసినావా పాకిస్తాన్లకేని రావల్పిండి రోర్ వినిపిస్తుంది అని. బట్ నిశ్శబ్దంతోనే ఉల్టా హాత్ పచ్చకడ కొడుతుంది ఫ్రెండ్స్ భారత్. ఇవాళ పాకిస్తాన్ తన ISPR అని అంటారు, అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఇది అఫీషియల్ మీడియా హౌస్ పాకిస్తానీ ఆర్మీకి దండోరా కొట్టి మాట్లాడుతున్నది. ఏంటంటే ఇండియా యొక్క అగ్రెషన్ని ఉక్కు పాదంతో మేము తొక్కేసినామని. అసలు ఏడ మీరు తొక్కిరు నాకు అర్థమైతలేదు. ఒకసారి నేను లెక్క చెప్తున్నా పాకిస్తాన్ వాళ్ళకి నుండి 11 ఎయిర్ బేసులు 12 ఎయిర్ క్రాఫ్ట్లు నాశనం అయిపోయాయి. ఈసారి పక్కా చెప్తున్నా 11 ఎయిర్ బేసులు కాదు, ఇవి డబుల్ అవుతాయి.